వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఒక టెస్ట్ సిరీస్ ఆడాలి. కాకపోతే ఇండియాలో ఆడుతారు కాబట్టి అడ్వాంటేజ్ మనకే. అయితే ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుందో కోల్కతాలో, దీనికి ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎటువంటి స్పిన్ మంత్రాతో తంత్రాతో వస్తారు, దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. అలాగే మన ఐపీఎల్ ప్రపంచంలో ట్రేడ్ చాలా జరుగుతోంది, ప్లేయర్లు అటు ఇటు తారుమారు జరిగిపోతుంది. ఆ సంజు శాంసన్ జడేజాది ఎక్కడో లైట్ గా ఆగిందా, ఇక్కడ మొహమ్మద్ షమి పరిస్థితి ఏంటి, కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి, ఇలాంటి కొన్ని డౌట్స్ ఏమో ఉన్నాయి జనాలకి. వాటి గురించి కాస్త మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ జరుగుతుంది బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ వాళ్ళు. కాకపోతే ఇండియాలో గత 7 టెస్ట్ మ్యాచ్లో 6 కంఫర్టబుల్ గా ఓడిపోయారు. 7ది వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది, లేకపోతే అది కూడా. అలాంటి ఓ నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతోంది. సరే, సౌత్ ఆఫ్రికాకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు సైమన్ హార్బర్, కేశవ్ మహారాజు, సెనురన్ ముత్తుస్వామి ఇలాంటి బౌలర్స్, ఆఫ్ కోర్స్ కగిసోర్ రబాడా, వీళ్ళని పెట్టుకొని వాళ్ళు ఈ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పిచ్ కాస్త స్వింగ్ కి తర్వాత రివర్స్ స్వింగ్ కి హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు అనుకుంటున్నారు. కొంచెం గ్రాస్ ఎక్కువ వదిలిపెట్టాలని ఆలోచించ. మీరు గమనించుంటే కనుక, న్యూస్ ఫాలో అయి ఉంటే, సౌరవ్ గంగూలీ హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, ఆయన చెప్పారు దట్ ఇండియన్ టీం మళ్ళీ అడగలేదు ర్యాంక్ రన్నర్ కావాలని అని కొన్ని రోజుల క్రితం చెప్పారు. అండ్ శుభ్మన్ గిల్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బిఫోర్ ద టెస్ట్ మ్యాచ్ తను పిచ్ చూసి చెప్పింది ఏంటంటే, ఇది చూస్తుంటే ఇక్కడ మీడియం పేసర్కి ఎక్కువ అవకాశం ఉందేమో వికెట్ తీసుకోవడానికి అన్నట్టుగా అన్నాడు. నిన్నటికి ఇవాళకి పిచ్ కలరు స్వభావం మారినట్టుగా ఉంది. టాస్ జరిగే ముందు డిసైడ్ చేస్తాం ఎవరు ఆడాలో వద్దు అని. విల్ కమ్ టు దట్, ఎవరి మీద వెయిట్ పడవచ్చు దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఓవరాల్ గా దానికంటే ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రిషబ్ పంత్ ఇస్ బ్యాక్. దట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ ఫర్ ఇండియా. ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో కూడా రన్ స్కోర్ చేశాడు, 2-3 సార్లు బాల్ తగిలిన శరీరానికి, అయినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ బ్యాటింగ్ చేశాడు. సో ఆల్స్ గుడ్ విత్ హిమ్. ధ్రువ్ జురేల్ 2 సెంచరీలు కొట్టాడు అక్కడ సిరీస్ లో, అందుకని తనని కూడా కంపల్సరీగా ఆడించాలని ఫిక్స్ అయ్యారు. సో నితీష్ కుమార్ రెడ్డిని రిలీజ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ స్క్వాడ్ ఫస్ట్ టెస్ట్ నుంచి రిలీజ్ చేసి, నువ్వు వెళ్ళి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐస్ ఆడుకోమ్మా అని చెప్పి పంపించేశారు. సో ఇక్కడ తన ప్లేస్ లో ధ్రువ్ జురేల్ ఆడుతున్నాడు, అది సెట్. ఇది కాకుండా జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఎలాగో సెట్. నంబర్ 5 లో రిషబ్ పంత్, 6 లో ధ్రువ్ జురేల్, 7 లో రవీంద్ర జడేజా, 8 వాషింగ్టన్ సుందర్. దాని తర్వాత వస్తుందయ్యా స్ట్రగుల్. ఇప్పుడు ఎక్స్ట్రా బౌలర్ ఆడాలన్నారే, అంటే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఆడాలంటే గనక జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ తో పాటు ఆకాశదీప్ ఆడించాలి. లేదు, ఎక్స్ట్రా స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే మనకి బ్యాటింగ్ అంటే పిచ్చి కదా, ఉండాలి బ్యాటింగ్, కానీ 8 నంబర్ 9 దాకా కూడా బ్యాటింగ్ కావాలని ఒక వ్యామోహం ఉంది. కాబట్టి అక్కడ అక్సర్ పటేల్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, 3 స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ అలాంగ్ విత్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, 5 ప్రాపర్ బౌలర్స్. అంటే ఇక్కడ మిస్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? మళ్ళీ కుల్దీప్ యాదవ్కి. కుల్దీప్ యాదవ్కి విచిత్రంగా ఏంట్రా అంటే, తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడైతే ఒక టెస్ట్ మ్యాచ్ లో సంపాదిస్తాడో తను నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ చేస్తారు తన్ని. అట్లా ఉంటుంది కొంతమంది కిస్మత్. ఏం చేస్తాం, ఆ మనిషి చాలా సెన్సిటివ్, బట్ పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. అయితే ఆస్ట్రేలియా టూర్ లో కూడా వైట్ బాల్ ఫార్మాట్ లో అంత గొప్పగా పర్ఫార్మ్ చేసి మధ్య రిలీజ్ చేసి, నువ్వు వెళ్ళి రెడ్ బాల్ ఆడు సౌత్ ఆఫ్రికా ఏతో అన్నారు. అక్కడికి వచ్చి ఆడితే అక్కడ పెద్దగా వికెట్స్ తీసుకోలేదు, పైగా రన్స్ కూడా ఎక్కువ ఇచ్చాడు. కానీ యూ కెన్ అండర్స్టాండ్, కాస్త ఫామ్ అటు ఇటుగా ఉండొచ్చు. ఆడిన ప్రీవియస్ టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తను. మీకు గుర్తుంటే కనుక ఆ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేసి వెస్టిండీస్ ని 2 innings లో వాళ్ళు చాలా ఓవర్స్ ఆడేశారు. ఇండియాని చాలా ఇబ్బంది పెట్టారు, బౌలర్స్ ని అలిసిపోయారు. అలాంటి పిచ్ కనుక ఉంటే, పిచ్ నుంచి ఎక్కువ హెల్ప్ లేదంటే ఒక అటాకింగ్ రెస్ట్ స్పిన్నర్ చాలా అవసరం. నా ఉద్దేశంలో ఇండియాలో ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండాలి. ఈజ్ అ జెన్యున్ వికెట్ టేకర్. టెస్ట్ మ్యాచ్ లో గెలిచేది రన్స్ కొడితే కాదు, టెస్ట్ మ్యాచ్ లో గెలిచేది 20 వికెట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఎస్, రన్స్ కావాలి, కానీ వికెట్స్ కి విలువ ఎక్కువ. మీకు గుర్తుంటే కనుక విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఉన్నంత సమయం కూడా 20 వికెట్స్ తీసుకునే బౌలర్స్ నాకు కావాలి, అది ఉన్నప్పుడే గెలుస్తామన్నారు. అప్పుడే ఎక్కువ శాతం మనం టెస్ట్ మ్యాచ్ లో గెలిచాం. అది దృష్టిలో పెట్టుకొని కుల్దీప్ని ఆడిస్తారా ఆడించరా, టాస్ అప్పుడే మనకు తెలుస్తుంది. ద 2 ఆప్షన్స్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఫాస్ట్ బౌలర్ కావాలంటే ఆకాశ్దీప్, బికాజ్ ఇక్కడ తను క్రికెట్ ఆడుతుంటాడు రెగ్యులర్ గా. అండ్ దాంతో పాటు బాల్ రివర్స్ అవుతుంది అని అంటున్నారు. అండ్ కొంచెం గ్రాస్ వదిలేస్తే ఇంకా పిచ్ పైన న్యూ బాల్ కూడా కొంచెం మూవ్ అవుతుంది.
ఆర్ అక్షర్ పటేల్ బికాస్ తను బ్యాటింగ్ కూడా ఆఫర్ చేస్తాడు అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేస్తాడు. ఇది ఇండియన్ ప్లేయింగ్ 11 సంబంధించిన విషయాలు అనమాట. నౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇలా ఉండగా ఇది పక్కన పెట్టేసి డే 1 అయిపోయిన తర్వాత దాని రివ్యూ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. విల్ జంప్ ఇన్ టు ద ట్రేడ్ డిస్కషన్స్. ఆ ట్రేడ్ డిస్కషన్స్లోకి వెళ్ళే ముందర మీ అందరికి ఒక విన్నపం ఏంటంటే, మీకు ఎక్కడైనా వీడియో నచ్చుంటే కనుక ఇది లైక్ బటన్, దీని ముందరైనా తర్వాత అయినా ఇప్పుడైనా నచ్చితే ఆ లైక్ కొట్టేసేయండి. బికాస్ ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది, దాంతో కొత్త ఆడియన్స్ ఛానల్కి పరిచయం అవుతారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు వీడియో నచ్చితే యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు స్టాంప్ టేక్స్. దట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ us. సరే, ట్రేడ్ న్యూస్. ఫస్ట్ థింగ్ ఏంటి, సెపరేట్ వీడియో చేసుకున్నాం మనం, చాలా మంది చూసారు దాన్ని. ఐ థింక్ ట్రెండింగ్ టాపిక్ అదే. సంజు శాంసన్ జడేజా మధ్యన ట్రేడ్ జరగబోతోంది. సంజు సిఎస్కేకి, జడేజా ఆర్ఆర్కి వెళ్ళిపోతున్నాడు, శామ్ కరణ్ కూడా దాంతో పాటు తీసుకెళ్తాడు అన్నట్టుగా విన్నాం కదా. అది కాస్త పాజ్ అయింది. ఎందుకు పాజ్ అయిందంటే, రాజస్థాన్ రాయల్స్ లైనప్ లో ఆల్రెడీ 8 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక స్క్వాడ్ లో 8 కంటే ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ ఉండడానికి అనుమతి లేదు కదా. సో ఎవరో ఒకళ్ళని పక్కన పెడితే అప్పుడే ఒక ఫారెన్ ప్లేయర్ కనుక వాళ్ళు డ్రాప్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు శామ్ కరణ్ రావచ్చు. విచ్ ఇస్ వై కాస్త పాజ్ అయింట. దీంట్లోపలే అందరూ చాలా మంది అనుకుంటుంది ఏం జరగట్లేదు, క్యాన్సిల్ చూసి అనుకుంటున్నారు. 90% కంటే పైగా ప్రాబబిలిటీ ఈ డీల్ అయిపోతుంది అని అంటున్నారు అందరూ కూడా. అఫ్ కోర్స్ ఆ డాటెడ్ లైన్ పైన సంతకం పెట్టేంత వరకు ఇట్స్ నెవర్ ఓవర్. డీల్ ఎప్పుడు కూడా అవ్వదు. కాబట్టి ఆఖరి క్షణాల్లో ఏమన్నా మళ్ళీ మనసు మార్చుకొని డీల్ విరమించుకున్నామంటే చెప్పలేం కానీ, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ వాట్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్. అదలా ఉండగా శార్దుల్ ఠాకూర్ లాస్ట్ సీజన్ గుర్తుందా, అసలు ఎవరు పిక్ చేయలేదు ఆప్షన్లో. నేను పోయి కౌంటీ ఆడుకుంటా అన్నాడు. సడన్ గా మోషిన్ ఖాన్ ఆఫ్ ఎల్ఎస్జీ తను ఇంజూర్ అవ్వడం, అప్పుడు శార్దుల్ని పిలిపించడం, ఫస్ట్ మ్యాచ్లో 4, రెండో మ్యాచ్లో 3 ఇలాంటి వికెట్లు తీసుకోవడం, మంచి కంబ్యాక్ చేశాడు. అయితే సిరీస్ మొత్తం అంతా ఆర్ సీజన్ మొత్తం అంతా చూస్తే కనుక 10-13 వికెట్స్ తీసుకున్నాడు అంతే. సో నాట్ ఎ రియలీ వెరీ హ్యాపీ సీజన్ ఫర్ హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. పెద్దగా అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు. అయితే ట్రేడ్ జరిగిపోయింది. ఎల్ఎస్జీ నుంచి క్యాష్ ఇచ్చేసి 2 కోట్లు తను ఏదైతే విలువ ఉండిందో ఎల్ఎస్జీలో ఆ డబ్బులు ఇచ్చేసి ముంబై ఇండియన్స్ శార్దుల్ ఠాకూర్ని సొంతం చేసుకున్నారు. నౌ ఈజ్ ఎ ముంబై బాయ్, డొమెస్టిక్ లో సైడ్ని లీడ్ చేస్తాడు అండ్ తన బలాలేంటి బలహీనతలేంటి బాగా తెలుసు ఎంఐ టీంలో ఉన్న అందరికీ కూడా. సో తెచ్చుకున్నారు వెనక్కి. తను మాత్రమే కాదు, గుజరాత్ టైటన్స్ నుంచి షర్ఫన్ రుథర్ఫోర్డ్ ని కూడా ట్రేడ్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్ అట్ హిస్ ప్రైస్, సేమ్ ప్రైస్, అగైన్ క్యాష్ డీల్. సో డబ్బులున్న ఎంఐ దగ్గర, సో డబ్బులు ఇచ్చి ప్లేయర్ని తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఒక ప్లేయర్ని వాళ్ళు వదులుకున్నారు. గెస్ చేయండి ఎవరు? అర్జున్ టెండూల్కర్ ని వాళ్ళు ఎల్ఎస్జీకి ఇచ్చేసారట. ఎందుకు అంటే న్యూస్ ఏంటంటే, అర్జున్ టెండూల్కర్కి ముంబై ఇండియన్స్ లో ఎక్కువ ఆడే అవకాశాలు రావట్లేదు కాబట్టి తను ఎల్ఎస్జీ లాంటి టీంలోకి వెళ్తే బహుశా ఆడే ఛాన్స్ ఎక్కువ వస్తుందేమో అన్న ఒక ఆలోచనతోటి తన భవిష్యత్తు గురించి ఆలోచించి ట్రేడ్ చేసేస్తున్నారంట. సో అర్జున్ టెండూల్కర్ ఎంఐ వదిలేసి ఎల్ఎస్జీ వెళ్ళిపోతాడు. సో ఇప్పటిదాకా జరిగిన మేజర్ ఆర్ మెయిన్ ట్రేడ్స్ ఐపీఎల్లో ఇవిలా ఉండగా మొహమ్మద్ షామీ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 కోట్లు కదా అండ్ ఇండియాకి ఆడట్లేదు కదా, ఫామ్ అంత గొప్పగా ఉందా, రంజీ ట్రోఫీలో బాగానే వికెట్స్ ఇచ్చాడు ఒక మ్యాచ్లో, బట్ T20లో కూడా ఇంకా అంత ఎఫెక్టివ్గా వేయగలడా, లాస్ట్ సీజన్ బాగా వేశాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తనని ఆప్షన్లోకి వదిలేస్తే మళ్ళీ 10 కోట్ల కంటే తక్కువకే తీసుకునే ఛాన్స్ ఉంటుందేమో. సో విత్ దాట్ ఇన్ మైండ్ SRH మైట్ చూస్ టు రిలీజ్ హిమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. గెస్, ఇది నా ఊహ. ఇక్కడి నుంచి మాడుకున్నవన్నీ కూడా ఊహాగానాలే, నా అంచనాలు చెప్తున్నా. కేఎల్ రాహుల్, కేకేఆర్ వాంట్స్ హిమ్ డెస్పరేట్లీ, బట్ డీసీ వదులుతారు లేదా వెయిట్ చేసి చూడాలి. అలాగే నటరాజన్, తను కూడా 10 కోట్లకు పైగా ఎంతో ఖర్చు పెట్టి డీసీ సొంతం చేసుకున్నారు, ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. తనని కూడా మినీ ఆప్షన్లో వదిలేసి మళ్ళీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఏ టీం అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ని ఎక్కువ ధర పైన ఉంటే, స్పెషల్లీ వాళ్ళకి గొప్పగా పర్ఫామ్ చేసి ఉండకపోయి ఉంటే, ఇది ఎలా అంటే మన మూవీస్లో యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లేటెస్ట్ రిలీజ్ అంటారు. అంటే దాని ముందర మీరు ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా కూడా మీ లేటెస్ట్ మూవీ హిట్ అయిందా లేదా దాని మీదే ఆ హీరోకైనా హీరోయిన్కైనా డైరెక్టర్కైనా ఎవరికైనా సరే ఒక విలువ. అలాగే ఈ ఐపీఎల్లో కూడా మీరు ముందు సీజన్లో ఎంత గొప్పగా పర్ఫామ్ చేశారు, మీరు ఇచ్చే స్కిల్స్కి ఇక్కడ డిమాండ్ ఉందా లేదా, అది మాత్రమే క్రైటీరియా. లాయల్టీ, మన దగ్గర చాలా కాలం ఆడాడు, ఇదేది పెద్దగా పట్టించుకోరు. కట్ త్రోట్ బిజినెస్, ఇట్స్ అ ప్రొఫెషనల్ డెసిషన్. అర్థం చేసుకోవాలి, తప్పేమీ కాదు, మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అవ్వకూడదు. అయితే దాంట్లో నటును కూడా రిలీజ్ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. క్లాసన్ కూడా అదే టాక్ ఏదైతే మీరు విన్నారో, క్లాసన్ రిలీజ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అది సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ 23 కోట్లు కాబట్టి రిలీజ్ చేసి తిరిగి మళ్ళీ తక్కువ ప్రైస్కి ఏమైనా తీసుకోవచ్చా? ఆర్టీఎం ఒకటి వాడచ్చు కదా. సో ఒకవేళ పైకి వెళ్ళినా కూడా సరే ఆర్టీఎం వాడద్దాం అనుకోవచ్చు. బట్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ రిస్క్ టు లెట్
సంబడి లైక్ ఎ క్లాసెన్ బ్యాక్ ఇన్ టు ది ఆప్షన్ పూల్. పైగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది మినీ ఆప్షన్, మెగా ఆప్షన్ కాదైతే. అందరికంటే డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు తెలుసా? చెన్నై సూపర్ కింగ్స్ అనిపిస్తుంది. బికాజ్ రవిచంద్రన్ అశ్విన్ 9.75 crores అది ఎలాగో వాళ్ళ దగ్గరే ఉంది. సో ఇవన్నీ కలిపితే వాళ్ళ దగ్గర ఒక దాదాపు 30 నుంచి 35 కోట్ల దాకా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చుట. అంటే ఇంకా బీభత్సమైన షాపింగ్ చేయొచ్చు వాళ్ళు ఐపీఎల్ మినీ ఆప్షన్లో. ఇంతకీ మినీ ఆప్షన్ ఎప్పుడు అంటే అబుదాబిలో జరుగుతుంటే December 16న సెట్ చేశారు దీన్ని. November 15th 3 PM ఇస్ ద డెడ్ లైన్ ఫర్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ చేయడానికి. అంటే మీరు ప్లేయర్ని ఉంచుకుంటారా, రిలీజ్ చేసేస్తారా, అది November 15 సాయంత్రం 3 గంటలకల్లా చెప్పేసేయాలి. అది వచ్చేస్తుంది క్లారిటీ. అండ్ వచ్చే నెల మనకు మళ్ళీ ఆప్షన్ ఉంది, మినీ ఆప్షన్ ఉంది December 16th. ఈ ట్రేడింగ్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ విండో స్టార్ట్ ఎప్పుడైంది తెలుసా? 2025 సీజన్ అయిపోగానే మొదలైంది. ఇట్ విల్ లాస్ట్ అప్ టిల్ 1 month బిఫోర్ ది ఆప్షన్, విచ్ ఇస్ November 15th ఇన్ దిస్ కేస్. అండ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రేడింగ్ విండో అలాగే ఓపెన్ గా ఉంటుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే నెల ముందు వరకు ఉంటుందిట. ఇది ట్రేడింగ్ సంబంధించిన గైడ్ లైన్. సో ఇదమ్మా మ్యాటర్. మరి మీరు ఏ ట్రేడ్ గురించి ఎక్కువ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు? మీ ఉద్దేశంలో ఏ టీం నుంచి ఏ ప్లేయర్ ని రిలీజ్ చేసి తిరిగి మళ్ళీ కొనుక్కోవచ్చు అని మీకు అనిపిస్తుందో కమెంట్ లో చెప్పండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ ఈ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. మనకి టెస్ట్ మ్యాచ్ నడుస్తున్న సేపు కూడా ఆన్ day 1 న్యూస్ వస్తాయి, day 2 ఇంకాస్త న్యూస్ వస్తుంది. కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్ ఎనీ విచ్ వేస్. బట్ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ దిస్ వీడియో. అంటే ఏ టాపిక్ గురించి అయినా మీరు కమెంట్ చేయొచ్చు. అలాగే ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టార్ట్ చేసి కన్సిడర్ డూయింగ్ దట్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.